కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆగస్టు 22న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టును సిబిఐ సమర్పించి కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో ఘటనపై కేసు నమోదు చేసిన 5 రోజుల దర్యాప్తు చేపట్టామని సిబిఐ తెలిపింది. తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సుప్రీంకోర్టు దృష్టికి సిబిఐ తెచ్చింది. పోలీసుల ఎఫ్ఐఆర్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపింది. ట్రైనీ డాక్టర్ది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించారని, వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని సిబిఐ చెప్పింది. సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రాఫ్కి పట్టుబడితే అప్పుడు పోస్టుమార్టం వీడియో తీశారని సిబిఐ తెలిపింది. సిబిఐ సమర్పించిన స్టేటస్ నివేదికను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులోని లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో విగతజీవిగా కనిపించినా అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని, శవపరీక్ష జరిగి 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ చేసేందుకు సుప్రీం ప్రశ్నించింది. కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పోలీసుల తరపున న్యాయవాదులపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇదే కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును తొలుత రికార్డులో రాసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు మరోసారి విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు, కుటుంబ సభ్యులకు సమాచారం, పోస్టుమార్టం ఇలా ప్రతి అంశంలోనూ బెంగాల్ సర్కార్ వైఫల్యాలను తప్పుపట్టింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేస్తున్నారన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లోకి చేరాలని సూచించింది. వారిపై ఎలాంటి చర్యలు లేకుండా చూస్తామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ లాయర్ కపిల్ సిబల్ను అసలేం జరిగిందో చెప్పగల సమర్థుడైన పోలీసు అధికారిని తనతో తీసుకురావాలని జడ్జి సూచించారు. మరోవైపు బాధితురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించిందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆధారంగా విచారణ చేయొద్దని సిబిఐని సిజేఐ డివై చంద్రచూడ్ సూచించారు. ఇక నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేలా శుక్రవారంలోగా ఆదేశాలు ఇవ్వాలని కోల్కతా కోర్టుకు తెలిపింది. వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.